చెప్పబోవు కదా ఏమిట్రా ఎప్పుడు చెప్పే కథలే గారా ఏమిటి బొబ్బిలి యుద్ధమో మహాభారత యుద్ధమో ఇంతకు మించి ఏం చెబుతారా మీరు? కాదు రాయన, నీవు అనుకున్నట్లు కాదు రాయన. చరిత్రలో నిలిచిపోయిన యుద్ధాలు చేసిన వారి జీవిత చరిత్రలను అవునయ్యా ఇప్పటి వరకు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ ఈ రోజు మొదటిసారిగా చరిత్రను సృష్టించిన వారి జీవిత చరిత్ర గురించి చెప్పబోతున్నానయ్యా. ఎవరు సృష్టించారు? అసలు ఆ చరిత్ర సృష్టించిన ఆయన ఎవరు? ఆ కటాకమా విషయం అన్నయ్య చెప్తున్నాడు, గొడవ చేయకుండా విన్నాయన. చెప్తున్నారు సోదరా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, ఇటువంటి హేమాహేమీలు తెలుగు సినీ చరిత్రలో అగ్ర కథానాయకులుగా వెలుగొందే సమయంలో ఒక సాధారణ మధ్యతరగతి కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి తన కఠోర శ్రమతో, అంకిత భావంతో, క్రమశిక్షణతో తనకంటూ సినీ పరిశ్రమలో ఒక అధ్యాయాన్ని లిఖించుకొని ఎంతో కఠోర శ్రమతో ఈ తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగి ఒక అధ్యాయాన్ని లిఖించుకొని తన అభిమానుల కోసం ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ వంటి సంస్థలు సాధించి ఎంతో మంది పేదవారికి సహాయం చేస్తున్న మన కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారి నట వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి చరిత్రను చెప్పుకోబోతున్నాం నాయన.